హాయ్ ఫ్రెండ్స్, పూర్ణ కర్జికాయలు ఎలాగ చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా పప్పు కుక్కర్లో కడుక్కోవాలి. శనగ బ్యాళ్ళు 2 సార్లు వాటర్తో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అలాగంగా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక చెంబు వాటర్ పోసుకొని మూసుకోవాలి పప్పు కుక్కర్తో. తర్వాత మనం వచ్చేసి పూర్ణ కర్జికాయల కోసము పెనం రవ్వ, మైదా పిండి ఒక గిన్నెలో తీసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని మైదా పిండి పెనం రవ్వ అలాగా పిసుకోవాలి ఫ్రెండ్స్. జల్లు పట్టుకొని మెత్తగా పిసుకోవాలి. ఆయిల్ వేసుకొని తర్వాత మనం పప్పు కుక్కర్లో బ్యాళ్ళు ఉడకబెట్టినాం కదా, అలాగ 2 విజిల్ వేపియాలి. మెత్తగానేవి అలాగ మెత్తగానే ఫ్రెండ్స్. వచ్చి మనం ఇందులోకి బెల్లము నలగొట్టుకొని వేసుకోవాలి. నలగొట్టుకొని వేసుకునే తర్వాత ఈ పూర్ణం అంతా మనం మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పెట్టుకున్న తర్వాత మనము మైదా పిండి అన్నీ పిసి పెట్టుకున్నాం కదా, అలాగ రేకు పట్టుకొని మనము ఆ పిండి మిక్స్ అడిసి పెట్టుకున్నాము కదా పూర్ణము, అలాగన పూర్ణ కర్జికాయలు చేయాలి. అలాగ రేకు మీద పెట్టుకొని అలాగా ఒత్తుకోవాలి. అలాగ మూతి బిర్రుగా వత్తాలి ఫ్రెండ్స్. ఆయిల్ బయటికి రాకుండా ఉంటుంది. అన్నీ అలాగే వేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. కళాయిలో ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఒక్కొక్కటిగా మనం పూర్ణ కర్జికాయ అందులోకి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇది రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇవి కొంచెం ఎర్రగా కాల్చుకుంటే బాగుంటుంది. మనం ఎమ్మడే తీసేసి పచ్చిగా ఉంటుంది పిండి, రేకు పచ్చిగా ఉంటుంది. అలాగే ఎర్రగా కాల్చుకోవాలి. మనం అన్నీ అలాగే చేసుకోవాలి. ఆయిల్లో దేవుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా పండుగలు వచ్చినప్పుడు ఇలాగే చేస్తారు. మనం మిగిలిన వాటిని అన్నిటిని అలానే ఆయిల్లో వేసుకోవాలి. వాళ్ళన్నీ
అంతే ఫ్రెండ్స్, అన్నీ అలాగా ఆయిల్లో వేయించుకోవాలి. అంతే, బాగున్నాయి పూర్ణ కర్జికాయలు, కలర్ బాగా వచ్చినాయి. అంతే ఫ్రెండ్స్.